మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ తెలంగాణలో జాతీయ రహదారి పనులను చేపడుతుందని, వాటిని తామే నిర్మించి పూర్తి చేస్తున్నామని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గొప్పలు చెప్పుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించి భీమారం రిజర్వ్ ఫారెస్ట్ గుండా వెళ్లే 63వ జాతీయ రహదారి పనులకు సహకరించాలని డిమాండ్ చేశారు. రోడ్డు సౌకర్యం మెరుగుపడడంతో మంచిర్యాల జిల్లా కేంద్రం నలుమూలలు అన్ని రంగాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. రానున్న రోజుల్లో మరింతగా జాతీయ రహదారులను అభివృద్ధి చేసి రవాణాను అతి సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ రోజు ఈ పాత్రికేయుల సమావేశానికి పెట్టిన సందర్భంగా గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకు చేసినటువంటి అనేకమైనటువంటి పనుల లోపల రహదారుల నిర్మాణ పనులు చాలా ముఖ్యమైనటువంటి పని. ఈ రహదారుల నిర్మాణం లోపల మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకు 4 వైపులా ఇటు తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము 4 వైపులా కూడా జాతీయ రహదారులు నిర్మించి మంచిర్యాల పట్టణాన్ని, మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి పథాలను నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు నేషనల్ హైవే నెంబర్ 63 గత 11 సంవత్సరాల నుండి కూడా అనేక నిధులు ఈ నేషనల్ హైవే నెంబర్ 63కి నిజామాబాద్ నుంచి అదేవిధంగా జగదల్పూర్ వరకు 482 కిలోమీటర్ల డబుల్ రోడ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇందులోపల ఇట్లా తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి, అటు మహారాష్ట్రకి, ఛత్తీస్గఢ్కి కూడా రవాణా సౌకర్యాలు పెంపొందించడం జరిగింది. దీనికి ఇతోధికంగా నిధులిచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ యొక్క రవాణా సౌకర్యం మెరుగుపరచడం లోపల కీలకమైనటువంటి పాత్ర పోషిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి NH-63కి సంబంధించినటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే, అదేవిధంగా మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 2606 కోట్లు 2606 కోట్ల రూపాయలతోటి మంచిర్యాల నుంచి మనకు వరంగల్ వరకు జాతీయ రహదారి నిర్మాణం, 4 రోడ్ల నిర్మాణం, జైపూర్ మండలం కేంద్రంగా మీదుగా 4 రోడ్ల నిర్మాణాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఆధ్వర్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ రోజు మంచిర్యాల జిల్లా నుంచి, మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి వరంగల్ వరకు బ్రహ్మాండమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఈ హైవే నిర్మాణం లోపల భాగంగా భూసేకరణ పనులు కూడా ప్రారంభమైనాయి. అతి త్వరలోనే ఈ యొక్క హైవే నిర్మాణం పూర్తయి మంచిర్యాలకు మరో తలమానికంగా హన్మకొండ వరకు ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం కూడా పూర్తిగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నేషనల్ హైవే నెంబర్ 63 ఆర్మూర్ నుండి మన మంచిర్యాల వరకు ఈ యొక్క నేషనల్ హైవేను ఇదివరకే జగదల్పూర్ వరకు ఉన్నది. ఇది డబుల్ రోడ్ నిర్మాణం లోపల ఉన్నది, 2 లైన్ల హైవే ఉన్నది. మరి ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ 3376 కోట్ల రూపాయలతోటి 4 లైన్ల హైవే ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ఒక్క క్షణం కూడా ఆగకుండా ప్రయాణంలో ఇబ్బందులు కలగకుండా సుమారు గంటన్నర వ్యవధి, 2 గంటల వ్యవధి లోపల ఆర్మూర్ చేరుకునే విధంగా 4 లైన్ల రహదారి నిర్మాణము ఈ నేషనల్ హైవే నెంబర్ 63ని అభివృద్ధి చేయబోతా ఉన్నది. త్వరలోనే ఈ రోడ్డు అక్కడికి పూర్తయిన తర్వాత మన మిగిలిన భాగం కూడా 4 లైన్ల హైవేగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నది. దీనికి ప్రాంతంగా మంచిర్యాల జిల్లా అభివృద్ధి కోసము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నదని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తాను. అదేవిధంగా
మరి 2497 కోట్లతోటి శ్రీరాంపూర్ నుంచి వాంకిడి వరకు 4 లైన్ల హైవే నిర్మాణం పూర్తయింది. దీని మీద ఈరోజు మంచిర్యాల నుంచి కాగజ్నగర్ పోదామన్నా, మహారాష్ట్రకు పోదామన్నా 4-5 గంటల ప్రయాణం పట్టేది. మంచిర్యాల నుంచి కాగజ్నగర్ పోదామంటే అయితే 3 గంటల ప్రయాణం పట్టేది. ఆసిఫాబాద్ పోదామంటే దుఃఖం వచ్చేది ప్రజలకు. ఇవాళ మంచిర్యాల జిల్లా ప్రజలకు, అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు అభివృద్ధిలో చెందాల, రవాణా సౌకర్యం మెరుగుపరచాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసినటువంటి 4 లైన్ల హైవే పూర్తి కావడం జరిగింది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఈ ప్రాంత ప్రజలకందరికీ కూడా లభిస్తూ ఉన్నాయి. దీంతో ఈ రోడ్డునైతే ఇంతకుముందు మరి రోడ్డు పూర్తి కాగానే కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి బల్కసుమన్ ఏం చేసిండ్రు, ఓ 2,000 రూపాయలు పెట్టి చేసేది ఏం లేదు, రూపాయి చుక్క పని, కానీ 2,000 రూపాయలు పెట్టి డ్రోన్ కిరాయి తీసుకొని ఆ డ్రోన్ మీదకి ఆ రోడ్ ఫోటో అంతా విజువల్ తీసుకొని ఈగో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మేమే చేసినాము, ఈ రోడ్డు నిర్మాణం పని పూర్తి చేసినాము, ఈ 2 జిల్లాల అభివృద్ధి చేసినామని చెప్పి ప్రకటనలు ఇచ్చుకున్నారు. మరి మొన్న నేషనల్ హైవే నెంబర్ 63 మీద వివేక్ వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వానికి పోయి ఆ జోడువాగుల దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి టెంపరీగా దాని మీద ఉన్నటువంటి పొక్కలు కూర్చడానికి 5 లక్షలు 10 లక్షలు తెచ్చి మరి కేంద్ర ప్రభుత్వం, అది కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి తెచ్చి ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిధులకు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి 4 గుంతలలో ఇంత డాంబర్ పోసి తొక్కించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలిచిపెట్టి అదేదో విశాఖ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగినట్టు వెంకటస్వామికి పాలాభిషేకము, వివేక్ పాలాభిషేకము, ఆయన కొడుకు వంశీకి పాలాభిషేకం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులే చేసినట్టు చేసి ఇవాళ ప్రజలను తప్పుతో పట్టిస్తా ఉన్నారు. ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, చేసుకునేదేమో మీరా, పాలాభిషేకాలు మీరా. మీరు చేస్తే నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేయాలా, నితిన్ గడ్కరీ గారికి పాలాభిషేకం చేయాలా, ఎందుకు చేస్తలేరు? మీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసుకోండి, మీరు చేసుకోండి, మీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసుకోండి. మీరు ఆ రోడ్డు నిర్మాణము ఎప్పుడైతే మీరు వివేక్ వెంకటస్వామి గారి ట్రస్ట్ పేరు మీద చేస్తారో అప్పుడు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు జోడువాగుల దగ్గర బ్రిడ్జి ఏదైతే నిర్మాణ పనులు పెండింగ్ లో ఉన్నాయి, నాడు వివేక్ వెంకటస్వామి గారు బీజేపీలో ఉండగా ఈ బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమాన్ని బీజేపీ వాళ్ళే అడ్డుకున్నారని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసింది. ఇవాళ మరి వివేక్ వెంకటస్వామి గారు కాంగ్రెస్ లో ఉన్నారు, మరి ఇప్పుడెవరు ఆపుకున్నారు సార్? వెంకటస్వామి గారు ఆ నిర్మాణం ఎందుకు పూర్తి చేపిస్తలేరు? మళ్ళా కూడా వెంకటస్వామి గారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గిట్ట చెప్పి ఆపించిండ్రా? ఎవరు ఆపలే. దీన్ని రాష్ట్ర ప్రభుత్వము అటవీ శాఖకు చెల్లించవలసినటువంటి ఏదైతే అనుమతుల కోసం చెల్లించవలసినటువంటి బకాయిలు చెల్లించకపోవడం మూలంగా ఇవాళ సగం పని పూర్తయిపోయింది. అటవీ శాఖ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ వేసిండ్రు, ప్రతి చెట్టుకు నెంబర్ వేసిండ్రు, దాని లైనింగ్ ఏర్పాటు చేసిండ్రు. కానీ మీరు కట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకపోవడం మూలంగా ఇవాళ మన బ్రిడ్జి పార్క్ ఏదైతే నేషనల్ హైవే నెంబర్ 63 మీద ఉన్నటువంటి జోడువాగుల దగ్గర ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం పెండింగ్ లోపల ఉన్నది. ఓవైపేమో రోడ్డు పూర్తయి 4 లైన్ల రోడ్ల కోసం మీరు ఆర్మూర్ నుంచి మంచిర్యాల దాకా 4 లైన్ల రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే ఇక్కడనేమో మీరు అటవీ అనుమతుల కోసం కనీసం డబ్బులు చెల్లించలేనటువంటి నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు 11 సంవత్సరాల నుండి కనీసం అటవీ శాఖకు చెందాల్సినటువంటి నష్టపరిహారం ఇయ్యని కారణంగా అనేక మంది చాలా మంది ప్రజలు ఆ యొక్క జోడువాగుల దగ్గర ఇబ్బందులకు గురవుతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఏదైతే శ్రీరాంపూర్ నుండి వాంకిడి మండలం లోపల మాంకిడి మండలం వరకు నిర్మించినటువంటి 4 లైన్ల హైవే నిర్మాణము మీరే చేసుకున్నట్టు, ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసినట్టు, రేపు ఒక ఆయన టీఆర్ఎస్ పార్టీ చేసినట్టు ప్రచారం చేసుకుంటారు. మీరెవ్వరు చేయలేదు. ఈ రోడ్డు నిర్మాణము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వం లోపల నితిన్ గడ్కరీ గారు ఏర్పాటు చేశారు. త్వరలోపలనే ఈ యొక్క రోడ్డును జాతికి నితిన్ గడ్కరీ గారు జాతికి అంకితం చేశారు. దీన్ని ఈ కార్యక్రమాన్ని కూడా మరి మంచిర్యాల జిల్లా లోపల నిర్వహించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము.
మరి గౌరవ కిషన్ రెడ్డి గారికి కూడా మేము ఈ యొక్క జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమాన్ని నితిన్ గడ్కరీ ద్వారా, అదేవిధంగా బొగ్గు గనుల శాఖ మంత్రులు కిషన్ రెడ్డి ద్వారా మరి మంచిర్యాల లోపల చేసి మేము చేసినటువంటి ప్రజలందరినీ మేము చేసిన భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పనులను ప్రజలకు పోయే విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసినాం. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఈ కల్లిబొల్లి మాటలు నమ్మి కల్లిబొల్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయకులై కాంగ్రెస్ పార్టీ నాయకులై కల్లిబొల్లి మాటలు నమ్మడం బంద్ చేయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్ పోవాలంటే చాలా ఇబ్బంది అయితే ఉన్నది. హైదరాబాద్ ఏదైతే మంచిర్యాల నుంచి హైదరాబాద్ పోవడానికి రాజీవ్ రహదారి అలా సరిపోతలేదు. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లయితే తక్షణమే దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం 4 లైన్ల హైవే 2 గంటల లోపల హైదరాబాద్ పోయే విధంగా కూడా రోడ్డు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇన్ని ఫెసిలిటీస్ మంచిర్యాల జిల్లా నుంచి మనకు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. రహదారుల విషయం లోపల మంచిర్యాల నుండి అనేకమైనటువంటి ఏదైతే మంచిర్యాల మహారాష్ట్ర వాకిడి వరకు, ఇదే విధంగా మంచిర్యాల హన్మకొండ, అదే విధంగా మంచిర్యాల నుంచి ఆర్మూరు, అదే విధంగా మంచిర్యాల నుంచి నిజామాబాద్, మంచిర్యాల నుంచి జగదల్పూర్ వరకు 4 వైపుల రోడ్లను అభివృద్ధి చేస్తా ఉన్నాము. ఈ యొక్క రోడ్ల అభివృద్ధి లోపల మంచిర్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వము ఎనలేనిటువంటి నిధులను కేటాయిస్తా ఉన్నదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా గతం లోపల 2000 రోజుకు 11 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ నాయకత్వం లోపల మరి రోజుకు 37 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరుగుతూ ఉన్నది. కానీ వీరి ఎరగని రైతు లోపల రానున్న రోజుల లోపల కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణము రోజుకు 100 కిలోమీటర్ల స్థాయి లోపల చేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా వివేక్ వెంకటస్వామి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే భీమారం దగ్గర నుంచి పెండింగ్ ఉన్నటువంటి రోడ్డు ఉన్నదో ఆ రోడ్డు యొక్క నిధులను విడుదల పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటవీ శాఖకు చెల్లించాల్సినటువంటి పూర్తి బకాయిలను చెల్లించి తక్షణము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి ఆ యొక్క రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.